మంత్రివర్య అని పిలిపించుకోవాలని ఆ నేత తెగ ఉపలాటి పడిపోతున్నారట. 2 సార్లు గెలిచాను, పైగా నా కులానికి ప్రాతినిధ్యం లేదు, ఏ ఆ మాత్రం నేను సైరన్ కార్ ఎక్కాలని అనుకోకూడదా, నాకు అర్హత లేదా అంటూ అయిన వాళ్ళు కాని వాళ్ళందరినీ అడిగేస్తున్నారట. అంతలా ఆత్రపడుతున్న నాయకుడెవరు? ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుంటే మరో రకంగా ఎలా సంతృప్తి పరచాలని అనుకుంటోంది కాంగ్రెస్ నాయకత్వం. తెలంగాణ కేబినెట్ లో బెర్త్ కోసం ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు తొక్కని గడపలేదు, మొక్కని దేవుడు లేడు అన్నట్టుగా ఉందట అక్కడ వ్యవహారం. మంత్రి పదవుల కోసం ఎవరి వ్యూహాల్లో వారు మునిగి తేలుతున్నారు. పదవి కోసం కొందరు నేతలు పార్టీ పెద్దలకు తలలో నాలుకలా మారుతుంటే మరికొందరు కంట్లో నలుసులా తయారయ్యారనే చర్చలు కూడా జోరుగానే జరుగుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న మాట వినిపిస్తే చాలు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు మేమున్నామంటూ తమ గాడ్ ఫాదర్స్ దగ్గర వాలిపోతున్నారట. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అంతా మంత్రులేనని క్యాడర్ బాహాటంగానే మాట్లాడుకుంటోంది. ఈ చర్చోపచర్చలు ఇలా నడుస్తూ ఉండగానే దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ రకరకాల ఈక్వేషన్స్ ని తెరమీదకి తెస్తున్నారట. మంత్రివర్గంలో లంబాడా సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేనందున తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారట ఆయన. అంతేకాదు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 90% పైగా లంబాడాలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారని, తనకు మంత్రి పదవి ఇస్తే ఆ సామాజిక వర్గానికి గౌరవం, ప్రాతినిధ్యం ఇచ్చినట్టు అవుతుంది అంటూ లెక్కలు చెబుతున్నారట ఆయన. అమాత్య యోగం కోసం విన్నపాలు వినవలే అంటూ తన పొలిటికల్ గాడ్ ఫాదర్ సీనియర్ నేత జానారెడ్డితో పాటు జిల్లా సీనియర్స్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారట ఎమ్మెల్యే. దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో లంబాడాలు కీలకం కావడం, ఆ నియోజకవర్గాలపై జానారెడ్డికి కూడా గట్టి పట్టు ఉండడంతో వ్యూహాత్మకంగానే సీనియర్ నేత ఆశీస్సులు కోరుతున్నారట బాలునాయక్. గతంలోనూ తాజాగా ప్యానెల్ స్పీకర్ గా పనిచేసిన అనుభవం మంత్రి పదవికి చాలదా అని ఆయన ప్రశ్నిస్తున్నట్టు తెలిసిందే. రెండోసారి గెలిచిన తాను మంత్రి పదవి అడిగితే తప్పేంటి అంటూ ఈసారి మనకు గ్యారంటీ అని సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారట. ఒకవైపు మంత్రి పదవి చర్చ, రచ్చ ఇలా జరుగుతుంటే బాలునాయక్ కు అది కాకున్నా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాయమన్న మరొక ప్రచారం మొదలైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ లో కీలకంగా, క్రియాశీలకంగా ఉన్నారు. మరో సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన 2 బలమైన నేతలు ఉమ్మడి జిల్లా నుండి మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న టైంలో అదే సామాజిక వర్గానికి చెందిన మరొకరికి ఛాన్స్ ఉంటుందన్న చర్చ ఇప్పటికే నడుస్తోంది. అదే సమయంలో కులాలు కాకుండా ఒకే జిల్లాకు 3 మంత్రి పదవులు అంత తేలిక కాదని, బాలు నాయక్ ని డిప్యూటీ స్పీకర్ తో సర్దుకోమని చెప్పొచ్చు అనే వాదన కూడా బలపడుతోంది. బాలు లక్ అండ్ టైం ఎలా ఉందో చూడ